మరో అతిపెద్ద యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఈసారి యుద్ధాన్ని స్టార్ట్ చేసేది అమెరికా కాదు, చైనా. చైనా ఒక పెద్ద యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, రష్యా యుక్రెయిన్ వార్ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పటికీ ఆ యుద్ధం ఎండ్ కాలేదు. అండ్ రీసెంట్గా ఈ ట్రంప్ ఇరాన్తో కొత్త యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇది రోజు రోజుకి పెద్దది అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు 3వ అతిపెద్ద యుద్ధాన్ని చైనా తైవాన్ పైన స్టార్ట్ చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే చైనా ఇదిగో ఇలాంటి వేల ఫిషింగ్ బోట్స్తో తైవాన్ దగ్గరలో విచిత్రమైన బ్యాటిల్ ఫార్మేషన్ చేస్తుంది. బై ద వే, చైనా ఈ ఫిషింగ్ బోట్స్ని కూడా తమ నేవీ బోట్స్ లాగా యూజ్ చేస్తుంది. వీటిని ఉపయోగించి కూడా చైనా శత్రువుల్ని టార్గెట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇవన్నీ చైనాకు చెందిన ఫిషింగ్ షిప్పులు. ఇవన్నీ కలిసి ఇలా రివర్స్ ఎల్ ఆకారంలో 400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక విచిత్రమైన ఆకారాన్ని క్రియేట్ చేశాయి. ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే చైనా ఇక్కడ ఏం చెయ్యాలి అని చూస్తుంది. ఇది వాళ్ళు చేయబోయే యుద్ధానికి ప్రిపరేషనా? ఎందుకంటే ఒకేసారి 2000 కన్నా ఎక్కువ బోట్స్ ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నాయి? చైనా అసలు ఏం ప్లాన్ చేస్తుంది? వీళ్ళు వార్ ప్రిపరేషన్ చేస్తున్నారా, లేదా ఏలియన్స్కి ఏదైనా మెసేజ్ని పంపే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే చైనాని నమ్మలేము. వీళ్ళు ప్రపంచానికి తెలియకుండా అనేక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనం ఈ విషయాలనే డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ 3 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కేవలం టైంపాస్ చేయడానికి కాదు. వీటి ద్వారా మీరు ప్రతి నెల లక్షలు సంపాదించవచ్చు. అలా చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సంపాదిస్తున్నారు. నేను కూడా సంపాదిస్తున్నాను. అయితే నాలాగా మీరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చు. అది పెద్ద కష్టం కాదు. అయితే ఎలా సంపాదించాలి? సోషల్ మీడియాలో వీడియోస్ని ఎలా చెయ్యాలి? స్క్రిప్ట్ని ఎలా రాయాలి? వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి? ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నా సీక్రెట్స్ అన్నిటినీ రివీల్ చేస్తూ మేము ఒక కోర్స్ని క్రియేట్ చేశాము. అదే ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకున్నా పర్లేదు. ఇందులో బేసిక్ నుంచి, అంటే ఏమీ తెలియని పర్సన్ని ఒక యూట్యూబర్ లాగా ఎలా మార్చాలి అనే విషయాలు, స్కిల్స్ అన్నీ ఉంటాయి. ఈ కోర్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే గ్యారంటీగా చెప్తున్నాను, మీరు ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్గా మారవచ్చు. దీని ప్రైస్ నిజానికి 3000 రూపాయలు. కానీ ఈ కోర్స్ అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ కేవలం 999కి అందిస్తున్నాము. ఇంకో అమేజింగ్ విషయం ఏమిటంటే మీరు కట్టిన ఈ 999 మనీని కూడా వెనక్కి తీసుకోవచ్చు. నిజానికి ఈ కోర్స్ కంప్లీట్గా ఫ్రీ. కానీ దానికోసం మీరు ఈ కండిషన్స్ని మీట్ అవ్వాలి. అయినా కూడా మీకు సక్సెస్ రాకపోతే మీరు కట్టిన 1000 రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తాము. దానికి నాది గ్యారంటీ. ఈ కోర్స్ ద్వారా డబ్బులు సంపాదించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే మా ప్రధానమైన ఉద్దేశం. మరి అలాంటప్పుడు ఈ కోర్స్ని ఫ్రీగా ఇచ్చేయండి కదా బ్రదర్ అని మీరు చాలామంది అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చే దేనికి వాల్యూ ఉండదు. ఈ కోర్స్ని నేను ఫ్రీగానే ఇస్తున్నాను. కానీ దానికోసం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. యూట్యూబర్గా మారడానికి, ఆన్లైన్లో లక్షలు సంపాదించడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మిస్ చేసుకోకండి. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ లైవ్ క్లాస్లో కలుద్దాం. చైనా తైవాన్ని ఆక్యుపై చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. నిజానికి చైనా ఒక మంచి అవకాశం ఎదురు చూస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో బాగా ఇరుక్కుపోయింది. ముందు ట్రంప్ అనుకున్నాడు, మేము ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తే 1-2 రోజుల్లో ఈ యుద్ధం అయిపోతుంది, ఇరాన్ లొంగిపోతుంది అనుకున్నాడు. కానీ సర్ప్రైజింగ్లీ ఇరాన్ తమ సుప్రీం లీడర్ని కోల్పోయిన తర్వాత కూడా ఎక్కడా లొంగకుండా అమెరికాకు గట్టి ఛాలెంజ్ని ఇస్తుంది. 1-2 రోజుల్లో అయిపోతుంది అనుకున్న యుద్ధం ఇవాల్టికి 15వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం ద్వారా అమెరికా వీక్నెస్లన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి. చెప్పుకోవడానికి అమెరికా వరల్డ్ సూపర్ పవర్. కానీ ఇరాన్ లాంటి దేశాన్ని ఈ అమెరికా డామినేట్ చేయలేకపోతుంది. వీళ్ళు తమ మిత్ర దేశాలైన ఈ గల్ఫ్ కంట్రీస్ని కూడా కాపాడలేకపోయారు. అలాగే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని అమెరికా ఇరాన్ నుంచి ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. అలాగే తమ దేశ ప్రజల్ని మిడిల్ ఈస్ట్ నుంచి సొంత దేశానికి వచ్చేయండి అని నోటీసులు జారీ చేసింది. దీని ద్వారా అమెరికా వీక్నెస్ క్లియర్గా ఎక్స్పోజ్ అయ్యింది. అమెరికా అనుకున్నంత స్ట్రాంగ్ కాదు అనే విషయం చైనాకు క్లియర్గా అర్థమైంది. ఈ అమెరికా చుట్టూ మిలిటరీ బేస్లను కలిగిన స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్నే కాపాడలేకపోతుంది. అలాంటప్పుడు ఈ తైవాన్ని ఏం కాపాడుతుంది?
అందుకే ఇదే మంచి అవకాశం అనుకుని చైనా తైవాన్ పైన యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ చైనా ఇక్కడ తమ నేవీ షిప్పుల్ని పంపట్లేదు కదా, ఫిషింగ్ బోట్స్ని పంపిస్తుంది, వీటితో ఏమవుతుంది అనుకుంటారు. కానీ చైనా గురించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వాళ్ళు ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు, ఆల్వేస్ యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంటారు. చైనా ఇలాంటి ఫిషింగ్ బోట్స్ని యుద్ధంలో ఉపయోగిస్తుంది, అలాగే శత్రువుల్ని రెచ్చగొట్టడానికి కూడా వీటిని ఉపయోగిస్తుంది. లేదా ఒకసారి ఆలోచించండి, ఒకేసారి చైనా నుంచి 2000కు పైగా ఇలాంటి బోట్స్ తైవాన్కి దగ్గరగా ఎందుకు వెళ్తాయి? అసలు ఏం జరిగిందంటే అమెరికా శాటిలైట్ డేటా అండ్ షిప్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రకారం సముద్రంలో తిరిగే ప్రతి చిన్న పెద్ద బోట్స్ పైన ట్రాకర్స్ ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అనే విషయాన్ని ఆ ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అమెరికా అంతరిక్షం నుంచి తమ శాటిలైట్ను ఉపయోగించి గమనించిన విషయం ఏమిటంటే చైనా ఇదిగో ఇలాంటి 2000 కన్నా ఎక్కువ ఫిషింగ్ బోట్స్ని తైవాన్కి నార్త్లో ఉన్న ఇదిగో ఈ సముద్ర భాగంలో డిప్లాయ్ చేసింది. అండ్ ఇవి ఊరికే ర్యాండమ్గా గ్యాదర్ అవ్వలేదు. ఈ 2000 బోట్లు ఒక పర్ఫెక్ట్ జియోమెట్రికల్ షేప్లో ఇన్వర్టెడ్ ఎల్ ఆకారాన్ని క్రియేట్ చేశాయి. ఎస్, ఇలా పర్ఫెక్ట్ స్ట్రేట్ లైన్ అండ్ హారిజంట్ లైన్ని క్రియేట్ చేశాయి. 2000 కన్నా ఎక్కువ బోట్స్తో ఇంత పర్ఫెక్ట్ షేప్ని 400 కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రియేట్ చేశారు. ప్రతి షిప్పు 500 మీటర్ల దూరంలో ప్రిసైజ్ లొకేషన్లో నిలబడి ఈ షేప్ని క్రియేట్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. పైగా ఈ ప్రాంతంలో సముద్రం కాస్త రఫ్గా ఉంటుంది, అంటే అలలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ చైనా దాదాపు 30 గంటల పాటు 2000 బోట్స్తో ఈ ఫార్మేషన్ని అలాగే మెయింటైన్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ బోట్స్ అన్ని మాయమైపోయాయి. బహుశా వీళ్ళు ట్రాకర్స్ని ఆఫ్ చేసి వెంటనే తమ దేశంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫిషింగ్ బోట్స్ని ఉపయోగించి ఇలాంటి ఒక పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ ఎల్ షేప్ని, అది కూడా 400 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరు క్రియేట్ చేస్తారు? చైనా ఊరికే టైంపాస్కి ఇలా చేయదు, వీళ్ళు ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు. మీ అందరికీ వరల్డ్ మ్యాప్ పైన ఒక మంచి ఐడియా ఉండే ఉంటుంది. ఇది జపాన్. జపాన్ కింద వాళ్ళకు సంబంధించిన అనేక ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ పక్కనే సౌత్ అండ్ నార్త్ కొరియాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇది చైనా. చైనా కింద ఉన్న ఈ సముద్రాన్ని సౌత్ చైనా సీ అంటారు. మన కింద ఉన్న వాటర్ బాడీ మొత్తాన్ని ఎలా అయితే ఇండియన్ ఓషన్ అంటారో దీన్ని సౌత్ చైనా సీ అంటారు. చైనా కింద ఉన్న ఈ సముద్రానికి సౌత్ చైనా సీ అనే పేరు ఉంది కాబట్టి ఈ సముద్రం మొత్తం చైనాది అనుకోకండి, అది కేవలం పేరు మాత్రమే. ఈ ప్రాంతానికి ఏ దేశానికి చెందిన షిప్ అయినా రావచ్చు, ఇది ఇంటర్నేషనల్ వాటర్ కిందికి వస్తుంది. సేమ్ అలాగే మన దేశం కింద ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని ఇండియన్ ఓషన్ అంటారు. కాబట్టి ఇది మొత్తం ఇండియాది కాదు, ఈ ప్రాంతంలో కూడా ఏ దేశానికి షిప్ అయినా రావచ్చు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ఇరాన్కి చెందిన ఒక షిప్ని అమెరికా దాడి చేసి డెస్ట్రాయ్ చేసింది. మన దేశంలో ఉన్న కొంతమంది మందబుద్ధిగాళ్ళు ఇండియన్ ఓషన్లో అమెరికా వచ్చి దాడి చేస్తుంది, భారత్ అమెరికాకు లొంగిపోయింది, మోడీ అమ్ముడు పోయాడు అంటూ నోటికి వచ్చింది వాగారు. అందుకే చెప్తున్నాను, ఇండియన్ ఓషన్లోకి ఎవరైనా రావచ్చు. అండ్ ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంటే మధ్యలో మనం దూరాల్సిన అవసరం లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్ సమయంలో ఇండియా ఇక్కడ వెంటనే రెస్పాండ్ అవుతుంది, అందరినీ కాపాడుతుంది. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో దూరితే మనకే నష్టం. పైగా యుద్ధం వరల్డ్ సూపర్ పవర్ అయిన అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్నప్పుడు మధ్యలో దూరాల్సిన అవసరం మనకేముంది? ఎనీవే, చైనా టాపిక్కి వస్తే ఇదిగో ఈ ప్రాంతంలో చైనా తమ 2000 కన్నా ఎక్కువగా ఫిషింగ్ బోట్స్తో ఏదో విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ని ఇక్కడ చేస్తుంది. శాటిలైట్ నుంచి పర్ఫెక్ట్గా కనిపించే ఇలాంటి ఫార్మేషన్ని చైనా ఎందుకు చేసినట్టు? కొంపదీసి వీళ్ళు ఏలియన్స్కి ఏదైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే చైనా ఈ ఆకారాన్ని అంతరిక్షం నుంచి కనిపించేలాగా ప్లాన్ చేసింది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్న ప్రతి చిన్న డాట్ ఒక షిప్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చైనా ఈ 2 లైన్స్ని క్రియేట్ చేసిందో. బై ద వే, ఇది కొన్ని మంత్స్ కింద జరిగింది. రీసెంట్గా కూడా చైనా మరో 1000 షిప్పులతో ఇలాంటి ఒక స్ట్రేట్ లైన్ని క్రియేట్ చేసింది. ఇదంతా కూడా తైవాన్కి దగ్గరగా కాస్త పైన జరుగుతుంది. చైనా సాధారణ ఫిషింగ్ బోట్స్ని యూజ్ చేసి ఏం చేస్తుందిలే అనుకోకండి. చైనా ఈ బోట్స్ని యుద్ధంలో ఎప్పటి నుంచో వాడుతుంది. జనరల్గా చైనా దగ్గర 3 రకాల నేవీ ఫోర్స్లు ఉన్నాయి. ఒకటి PLA నేవీ, ఇది నిజమైన చైనీస్ నేవీ. ఇందులో అనేక యుద్ధ నౌకలు, సబ్మరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. రెండవది చైనా కోస్ట్ గార్డ్, ఇది నేవీలోని ఒక భాగం. వీళ్ళు చైనా సముద్ర తీరాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూస్తారు.
ఇక మూడవ పార్ట్ మ్యారీటైమ్ మిలిషియా. ఇందులో ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. వీటిని సాధారణ ప్రజలే ఆపరేట్ చేస్తారు, కానీ వాళ్లకు చైనా యుద్ధంలో ఎలా పోరాడాలి అని ట్రైనింగ్ ఇస్తుంది. ఇలాంటి ఫిషింగ్ బోట్స్ చైనా దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా? 2 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నాయి. చైనా ఈ బోట్స్ని శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళను వార్ జోన్లో ఎంటర్ కాకుండా బ్లాక్ చేయడానికి ఉపయోగిస్తుంది. చైనా సెంట్రల్ మిలిటరీ నుంచి ఒక్క ఆర్డర్ వస్తే చాలు, ఈ అన్ని బోట్స్ వెంటనే డిప్లాయ్ అయిపోతాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు చైనా ఈ బోట్స్ని శత్రువుల్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగిస్తుంది. చైనా కావాలని ఈ బోట్ని ఉపయోగించి శత్రువుల్ని రెచ్చగొడుతుంది. వన్స్ ఆ దేశాలు ఈ బోట్ పైన దాడి చేస్తే, చూడండి వీళ్ళు మా సివిలియన్ బోట్ పైన దాడి చేశారు, ఒక అమాయక చేపలు పట్టుకునే వ్యక్తి పైన దాడి చేశారు, కాబట్టి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము లేదా దాడి చేస్తాము అని తాము చెయ్యాలి అనుకున్న దాడిని చైనా ఇక్కడ జస్టిఫై చేసుకుంటుంది. అలాగే యుద్ధం సమయంలో ఇలాంటి 2 లక్షల బోట్స్ని చైనా డిప్లాయ్ చేసి శత్రువుల్ని కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంది. ప్రపంచంలో ఎంత పెద్ద నేవీ ఉన్నా సరే వాళ్ళు ఒకేసారి లక్షల బోట్స్ని డీల్ చేయలేరు. అలాంటి సందర్భంలో వరల్డ్ సూపర్ పవర్ అయిన అమెరికా కూడా ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఈ ఫిషింగ్ బోట్స్ చైనా సీక్రెట్ వర్క్ని కూడా చేస్తాయి. వీళ్ళు చేపలు పడుతున్నాము అని ఇతర దేశాల వాటర్ జోన్లోకి వెళ్ళి ఆ దేశ నేవీని స్పై చేస్తారు, అక్కడి మిలిటరీని మానిటర్ చేస్తారు. అక్కడి నుంచి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని వెంటనే చైనీస్ సెంట్రల్ కమాండ్కి పంపిస్తారు. అలాగే రేపు చైనా ఈ తైవాన్ పైన దాడి చేసినప్పుడు తైవాన్ని కాపాడడానికి పైనుంచి జపాన్ నేవీ ఆర్ అమెరికన్ నేవీ వచ్చినప్పుడు వాళ్ళను లోపలికి రానివ్వకుండా చైనా తమ ఈ బోట్స్ని ఉపయోగించి కంప్లీట్గా బ్లాక్ చేయగలదు, త్వరగా హెల్ప్ అందకుండా డిలే చేయగలదు. చైనా చేసే ఈ విచిత్రమైన పనుల గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో తెలుసా? చైనా ఇక్కడ నేవల్ వార్ డ్రిల్ చేస్తుంది. రేపు యుద్ధం వచ్చినప్పుడు ఎంత త్వరగా ఈ బోట్స్ని డిప్లాయ్ చేయొచ్చు అనేది టెస్ట్ చేస్తుంది. అలాగే శత్రువుల్ని ఎలా బ్లాక్ చేయవచ్చు. ఈ బోట్స్ అన్నీ చైనాలో ఉన్న సెంట్రల్ కమాండ్కి కనెక్ట్ అయి ఉంటాయి, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎంత త్వరగా ఈ బోట్స్కి చేరుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి ఈ బోట్స్ ఎఫిషియెంట్గా ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎంత త్వరగా ఫార్మేషన్ని ఫామ్ చేస్తున్నాయనే విషయాన్ని చైనా ఇక్కడ టెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. నిజంగానే ఇలాంటి ఫార్మేషన్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇది చైనా సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల లోపల ఉంటుంది. పైగా ఈ ఫార్మేషనే 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ పూర్తి రిహార్సల్ ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. చైనా వన్స్ ఇలా చేయడంలో పర్ఫెక్ట్ అయితే, నిజం చెప్తున్నాను, ఈ తైవాన్ని ఎవరూ కాపాడలేరు. వరల్డ్ సూపర్ పవర్ అయిన అమెరికా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది. అయినా అమెరికా ఏదైనా చెయ్యాలి అంటే తమ నేవీ ఈ సముద్రంలో ఎంటర్ అవ్వాలి కదా. చైనా తమ దగ్గర ఉన్న లక్షల ఇలాంటి బోట్స్తో తైవాన్ మొత్తాన్ని చుట్టేస్తుంది. ఇది తైవాన్కి వచ్చే షిప్పుల్ని కన్ఫ్యూజ్ చేయగలదు, వాళ్ళ రాడార్స్ని పనిచేయకుండా ఒక క్లస్టర్ని క్రియేట్ చేయగలదు. అలాంటప్పుడు తైవాన్ని కాపాడడానికి అమెరికన్ నేవీ, ఇతర దేశాల నేవీ ఈ ప్రాంతంలో రావడం చాలా కష్టం. అప్పుడు చాలా ఈజీగా చైనా తైవాన్ని ఆక్యుపై చేయవచ్చు. అయితే ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే చైనా ఇక్కడ ఏదైనా ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ని చేస్తుండవచ్చు అని. ఎందుకంటే 400 కిలోమీటర్ల ఏరియాలో ఇలాంటి 2 పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ ఎల్ ఆకారాలు క్రియేట్ చేయాల్సిన అవసరం చైనాకు ఏమొచ్చింది? అఫ్కోర్స్ చైనా ఎప్పటి నుంచో తైవాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని చూస్తుంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్లో చాలా బిజీగా ఉంది, కాబట్టి తైవాన్ని ఆక్యుపై చేయడానికి ఇదే బెస్ట్ టైం. అయితే చైనా ఈ రిహార్సల్ చేసింది ఇప్పుడు కాదు, 2025 ఎండు సమయంలో. ఆ విషయం ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. అలాగే జనవరి సమయంలో కూడా ఇంకో 1000 షిప్పులతో ఇలాంటి ఒక స్ట్రేట్ లైన్ని క్రియేట్ చేసింది. ఇది రాబోయే యుద్ధానికి ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా చైనా ఏలియన్స్కి ఏదైనా సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుండవచ్చు. ఎందుకంటే ఈ ఫార్మేషన్లు అంతరిక్షం నుంచి కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ చైనా బయట ప్రపంచానికి చెప్పదు, కానీ లోపట అనేక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటుంది. చైనా ఆల్రెడీ రోబోట్స్ని తయారు చేస్తుంది. ఈ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ రోబోట్స్ చైనా దగ్గరే ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా వీళ్ళు చాలా ముందు ఉన్నారు. అంతరిక్ష రంగంలో కూడా వీళ్ళు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఏలియన్స్ని స్టడీ చేయడానికి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రేడియో టెలిస్కోప్ చైనా దగ్గరే ఉంది. అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్ని చూసారా? ఇది దాదాపు 1/2 కిలోమీటర్ సైజులో ఉంటుంది. ఇంత పెద్ద రేడియో టెలిస్కోప్ ప్రపంచంలో ఎక్కడా లేదు,
చైనా దగ్గర ఉంది. అందుకే చైనా ఏం చేస్తుంది, ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది, వాళ్ళు అంతరిక్షం గురించి, ఏలియన్స్ గురించి ఏమేం తెలుసుకున్నారు అనే విషయం బయటకు తెలియదు, వాళ్ళు చెప్పరు కూడా. బహుశా ఇది ఎవరికైనా సిగ్నల్ పంపే ప్రయత్నం కూడా కావచ్చు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చైనా వేల షిప్పులతో సముద్రంలో ఇలాంటి షేప్ని ఎందుకు క్రియేట్ చేస్తుంది? చైనా యుద్ధానికి సిద్ధమవుతుందా లేదా ఏదైనా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ని చేస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా మీరు ఒక కంటెంట్ క్రియేటర్గా, యూట్యూబర్గా మారి ప్రతి నెల లక్షలు సంపాదించాలి అనుకుంటే ఇదే మీకు బెస్ట్ అవకాశం. వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.